గోదావరి వరద ఉధృతితో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక గ్రామాలు నీట మునిగాయి. లంక గ్రామాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో లంకవాసులు టెన్షన్ పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పడవలను ఆశ్రయిస్తున్నారు. 2 రోజుల క్రితం వరద తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిపోవడంతో ఎటు వెళ్లాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే మా బతుకులు ఇంతే అని వాపోతున్నారు. కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో వరద ఉధృతి, స్థానికుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. వరద ఉధృతితో కోనసీమ జిల్లాలో లంక గ్రామాలన్నీ పూర్తిగా నీట మునిగాయి. ఇప్పటికే ధవళేశ్వరం దగ్గర 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ప్రస్తుతం కోనసీమ జిల్లా వ్యాప్తంగా 12 మండలాల్లో దాదాపు 75 లంక గ్రామాల్లో ఈ వరద ఎఫెక్ట్ అనేది ఉన్నది. వేల ఎకరాల్లో పంట అనేది పూర్తిగా నీట మునిగిన సిచ్యువేషన్. ఈ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా రాజోలు, అదేవిధంగా పీగన్నవరం, ముమ్మిడివరం ఈ 3 నియోజకవర్గాలలో వరద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్లుగానే ప్రస్తుతానికి లంక గ్రామాల ప్రజలు పడవలపైనే ప్రయాణం చేస్తున్నారు. పొలాలకు కూడా పడవలపైనే వెళ్లి వస్తున్న సిచ్యువేషన్. ముమ్మిడివరం నియోజకవర్గంలోని అన్నంపల్లి ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వస్తున్న సిచ్యువేషన్. ఈ వరద ఫ్లోటింగ్ అనేది భద్రాచలం దగ్గర 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉండడం, అదేవిధంగా భద్రాచలానికి సంబంధించి వరద ఫ్లోటింగ్ అనేది ప్రస్తుతానికి అక్కడ కొద్దిగా స్వల్పంగా తగ్గడంతో ఇటు లంక గ్రామాల వైపు ఎక్కువగా వరద ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. కోనసీమ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వశిష్ట, వైనతేయ, అదేవిధంగా వృద్ధగౌతమి 3 పాయల ద్వారా మొత్తం జిల్లాలోని దాదాపు 4 నియోజకవర్గాలలో ఈ వరద ఎఫెక్ట్ కనిపిస్తుంది. దానికి తగ్గట్లుగానే లంక గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన సిచ్యువేషన్. ఇప్పటికే రోడ్లపైకి పూర్తిగా వరద నీరు చేరుకున్న సిచ్యువేషన్. ప్రస్తుతం కొంతమంది రైతులు కావచ్చు, అదేవిధంగా లంక గ్రామాల ప్రజలు ఉన్నారు. ఏంటి ఎప్పుడు ఇలాగా ఉంటుందా వరదలు వచ్చినప్పుడు? ఎప్పుడు ఇలా ఉంటుంది సార్, ఎప్పుడు కూడా ప్రతి ఏటా కూడా ఇదే ప్రధానంగా వస్తుంది. ఈ గోదావరి వచ్చేటప్పుడు మాత్రం మేము చాలా బాటలు పడవలసి ఉంటుంది. మొత్తం గ్రామ పరంగా అయితే మొత్తం ఈ ఏరియాలో మొత్తం 5 గ్రామాలు ఉన్నాయండి. 5 గ్రామాలు కూడా మునిగిపోయి ఉన్నాయి. వందలాది ఎకరం పోయిందండి. మొత్తం ఇంచుమించు చాలా పాలు నష్టం అన్ని కూడా నష్టం అయింది. పశు నష్టాలు కూడా అయినాయి. పశువులు కూడా మేమే ఇప్పుడు జాగ్రత్తగా ఒకదాని ఒకటి తోలుకొస్తున్నామండి. కొంతమంది వచ్చేసాం, కొంతమంది ఉన్నారు. చాలా ఇదిగా పరిస్థితిలో ఉన్నారండి. మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము మొక్కజొన్న వేసామండి, అయిపోయింది. తర్వాత బీర, బెండ, వంగ, తర్వాత ఆనబ ఇవన్నీ పంటలు వేసామండి. మొత్తం అన్ని కూరగాయల రకాలు వేసాం. అన్నీ కూడా నష్టం అయిపోయిందండి. మొత్తం మునిగిపోయింది. ఈ రివిట్మెంట్ ఈ గోదావరి తీసిన తర్వాత అయినా సరే రివిట్మెంట్ అవుతేనే ఈ గ్రామాలు ఉంటాయండి. మొత్తం 5 గ్రామాలు కూడా దాని మీద ఆధారపడి ఉన్నాయి. ఆ రివిట్మెంట్ చేసి ఏదైనా చూడాలండి. దానివల్ల మేము ఉంటాం తప్ప లేకపోతే 5 గ్రామాలు పోతాయండి. మీకు ఏమైనా లోపల ఏమన్నా మీ పశువులు ఉన్నాయా? ఉన్నాయండి బాబయ్య, ఉండండి. మరి అట్లా మేత ఎలాగా? మేత ఎలాగండి అక్కడ ఇక్కడ తెచ్చుకుని వేసుకుంటున్నామండి. గడ్డి నావల మీద తెచ్చుకుని వేసుకుంటున్నామండి. వరద ఇంకా పెరిగితే మరి వాటికి కూడా ఇబ్బంది కదా? ఇబ్బంది అని గొట్టుకు తోలికి వచ్చేస్తామండి. మురమల్ మీదేంటన్నా? మీదే ఊరు? మాది ఊరండి, భుజబలంక అండి. పశువులు అయ్యి ఇబ్బంది పడుతున్నాయండి. పశువుల దానా ఏమైనా గవర్నమెంట్ ఏమైనా సహకరించి ఇచ్చేలా చూడాలండి. పశువులు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే కొంచెం ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి బాగానే ఉంది. ఒకవేళ ఇదే విధంగా వరద ఫ్లోటింగ్ అనేది వస్తే కనుక ఖచ్చితంగా ఇళ్లు, అదేవిధంగా ప్రస్తుతానికి పశువులు కూడా పూర్తిగా ఈ వరద ఎఫెక్ట్ అనేది ఉంటుందని రైతులు చెప్తున్నారు. లంక గ్రామాలలో వరద ఎఫెక్ట్ ఉండకుండా రివిట్మెంట్ ఏర్పాటు చేస్తామని హామీలు ఇస్తున్నారు తప్ప వాటిని అమలు చేసే సిచ్యువేషన్ లేదు. ఖచ్చితంగా వాటిని అమలు చేసి ఉంటే ఈ స్థాయిలో వరద ఎఫెక్ట్ తమకు ఉండదని లంక గ్రామాల ప్రజలు చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వాలు వరదల సమయంలో లంక గ్రామాలను ఏ విధంగా కాపాడాలి, రివిట్మెంట్ ఏర్పాటు చేస్తే నష్ట నివారణ ఏ విధంగా చేయొచ్చని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఇక్కడ స్థానికులు కావచ్చు, అదేవిధంగా రైతులు చెప్తున్న సిచ్యువేషన్. కెమెరా పర్సన్ ప్రకాష్, సాయి సుధీర్, ఎన్టీవీ, లంక గ్రామాల నుంచి.